హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకై మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఫిబ్రవరి నెలలో అమలు చేస్తున్న పథకాలకు సంబంధించి అదిరిపోయే 3 శుభవార్తలు తెలియజేశారు. సో ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై మనకు 3 శుభవార్తలు అయితే వచ్చాయండి. అయితే ఆ శుభవార్తలు ఏంటి, దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలలో కూడా అమలయ్యే మొదటి పథకం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానుక పథకం అండి. సో ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పథకానికి సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మొదటి శుభవార్త చూసుకున్నట్లయితే కనుక ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 1వ తారీఖున పంపిణీ జరుగుతుంది. సో మనకు ఈ సంవత్సరం అంటే ఈ 2025 ఫిబ్రవరి నెల మనకు 1వ తారీఖు శనివారం రావబోతుందండి. సో 1వ తారీఖునే పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారు దాదాపుగా. సో ఎవరైతే సచివాలయ సిబ్బంది ఉన్నారో వారికి సంబంధించి ఉదయం 6 గంటల నుంచే ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన పంపిణీ అనేది ప్రారంభిస్తారు. దాదాపుగా 90% వరకు 1వ తారీఖున పంపిణీ కంప్లీట్ చేస్తారు. ఎవరైనా తీసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉంటే గనక వాళ్ళకు సంబంధించి మనకు 2వ తారీఖు అనేది పెన్షన్లు పంపిణీ చేయరండి. ఎందుకంటే 2వ తారీఖు మనకు ఆదివారం కావడంతో ఆ రోజు మనకు పెన్షన్లు అనేది పంపిణీ చేయరు. 1వ తారీఖు పంపిణీ చేస్తారు. ఎవరైతే 1వ తారీఖు పెన్షన్లు తీసుకోలేకపోతారో అలాంటి వాళ్ళకి సోమవారం రోజు 3వ తారీఖు అంటే ఫిబ్రవరి 3వ తారీఖు వాళ్ళకి పెన్షన్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే 1వ తారీఖు పెన్షన్ తీసుకోరో వాళ్ళకి 3వ తారీఖు అనేది పెన్షన్ ఇస్తారు. 2వ తారీఖు పెన్షన్లు అనేది పంపిణీ చేయరు. సో అలాగే మనం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఇప్పటి వరకు దాదాపుగా పెన్షన్ల వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి. మనం గనక గమనించినట్లయితే సో మనకు లాస్ట్ 2024 సంవత్సరం నుంచే ఈ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. అయితే మనకు ఈ ఫిబ్రవరి నెలలో కూడా ఈ వెరిఫికేషన్స్ అనేది కంటిన్యూ అవుతాయి. ఎందుకంటే మనకు జనవరి నెలలో చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే 15,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారో వారికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో ఎవరికైతే అధికారులు పెన్షన్లకు సంబంధించి నోటీస్ అనేది ఇస్తారో ఆ నోటీస్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి హాస్పిటల్కి వెళ్ళి వెరిఫికేషన్ అనేది చేయించుకుంటున్నారు. ఏ డేట్ని వెళ్ళాలి, ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఆ నోటీస్లో అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. అక్కడ 15,000 రూపాయల పెన్షన్ అయితే మనకు ఇప్పటి వరకు వెరిఫికేషన్ అయితే చేయడం జరిగింది. సో మనకు ఇక మీదట నుంచి ఈ ఫిబ్రవరి నెలలో ఎవరైతే 6,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారో వికలాంగులు వారికి సంబంధించిన వెరిఫికేషన్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. సో ఎవరికైతే నోటీస్ అనేది ఇస్తారో ఆ నోటీస్ ఇచ్చిన వాళ్ళు తప్పకుండా వెళ్ళి వాళ్ళకి ఇచ్చిన హాస్పిటల్లో వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. దాదాపుగా మనకు 2.5 లక్షల పైగా పెన్షన్లు వెరిఫికేషన్ తీసివేయడం జరిగింది. సో ఎవరైతే ఎలిజిబుల్ కాదు, వీళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ చూపించి పెన్షన్లు తీసుకుంటున్నారు అని తేలిందో వాళ్ళకి ఫిబ్రవరి నెల నుంచి పెన్షన్లు అనేది పంపిణీ చేయరు. వాళ్ళ యొక్క పెన్షన్లు తొలగించడం జరుగుతుంది. ఎవరైతే జెన్యూన్గా ఉన్నారు, వీళ్ళు నిజంగానే వికలాంగులు అని తేలుతుందో వాళ్ళకి సంబంధించి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారు. ఇంకా ఎవరికైతే పెన్షన్ల నిమిత్తమై నోటీస్ ఇవ్వలేదో వాళ్ళకి కూడా యథావిధిగా పెన్షన్లు పంపిణీ చేస్తారు. సో వాళ్ళకి నోటీస్ ఇచ్చిన తర్వాత వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసి పెన్షన్లు అనేది వాళ్ళు జెన్యూన్ అయితే పంపిణీ చేస్తారు. అలాగే మనకు 3వ శుభవార్త చూసుకున్నట్లయితే కనుక ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఫిబ్రవరి నెలాఖరులో కొత్త పెన్షన్లకు అప్లై చేసుకునే వాళ్ళకి అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తామని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. సో ఎవరైతే కొత్తగా పెన్షన్ల కోసం అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వారికి సంబంధించి ఫిబ్రవరి నెలాఖరులోపు అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తారు. దరఖాస్తులు చేసుకునేదానికి మనకు సహాయం చేయబోతున్నారు ఏపీ ప్రభుత్వం వారు. సో ఇందులోనే 50 సంవత్సరాల పెన్షను అలాగే వికలాంగుల పెన్షను మొత్తం 25 కేటగిరీలకు సంబంధించిన పెన్షన్లు అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తున్నట్లుగా సమాచారం ఇచ్చారు. సో ఎవరైతే కొత్తగా పెన్షన్లకు అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వారు మీ అందరూ డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నట్లయితే సో అప్లికేషన్ విడుదల చేసిన వెంటనే ఆన్లైన్లో కానివ్వండి లేక ఆఫ్లైన్లో కానివ్వండి మనం అప్లై చేసుకోవడానికి సచివాలయానికి వెళ్ళి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.